కొడితే ఏనుగు కుంభస్థలమే అనేలా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మోడీ వరుస మీటింగ్స్ చూస్తుంటే ట్రంప్ మరోసారి జోకర్గా మారడం పక్కాగా కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉంటుంది? భారత్ అమ్ముల పొదిలో నుంచి తీసుకోబోయే తరువాతి అస్త్రం ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది. గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు ఓ మూవీలో ఓ యాక్టర్. ఒకప్పుడు భారత్ అలానే ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు గిల్లితే చావు దెబ్బ కొట్టడమే అంటోంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదులు దాడులు చేశారు, ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయి, అది కూడా భయానకంగా. కానీ తమలో ఒక విభాగమైన ఈ ఉగ్ర క్యాంపులపై దాడులను తట్టుకోలేకపోయింది పాక్ ఆర్మీ. వెంటనే భారత్పై దాడులు మొదలుపెట్టింది. తెలిసిందే కదా, ఇది నయా ఇండియా చావు దెబ్బ కొట్టింది. ఎంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయాలన్నా కీలక స్థావరాలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనంతగా. యుద్ధానికి ముందు భారత్పై మొండి మీసాలు మోలేసిన పాక్ యుద్ధం మొదలయ్యాక మెడలు వంచింది. భారత్ను ఓడిస్తాం, ఆయుధాలతో నిలువరిస్తామని బీరాలు పలికిన పాక్కు భారత్ షాకుల మీద షాకులిచ్చింది. ఏ ఎయిర్ బేస్లను చూసి పాక్ విర్రవీగిందో ఇప్పుడు అవే ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్తాన్ హిస్టరీలో ఒక కాళరాత్రి అని చెప్పాలి. పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లను నేలమట్టం చేస్తూ పాక్ గర్వాన్ని అణగదొక్కింది. మొత్తం 8 ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసి వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు, అమాయక ప్రజల ఇళ్లపై మోర్టార్ షెల్స్ ప్రయోగించడం, సామాన్య ప్రజల ప్రాణాలు తీయడం, ఇలాంటి చర్యలన్నింటికీ సమాధానం ఈ దాడులు. అయినా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. మేడ్ ఇన్ చైనా, తుర్కియా మిసైల్స్, డ్రోన్లను నమ్ముకుని దాడులు చేసింది. దీంతో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కన్ను పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ పై పడినట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే భారత్ నెక్స్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ పై, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై దాడులు చేస్తోందని తెలిసిందో పాక్ వెంటనే అమెరికా కాళ్ల దగ్గర పడింది. అక్కడి నుంచి సీన్ మారింది. ఇక్కడ అమెరికా చేసిన సూచన ఒక్కటే, నేరుగా భారత్తో హాట్ లైన్లో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని. అప్పుడు వచ్చింది ఈ ఒప్పందం. కానీ పాక్తో ఒక వంకర కదా, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ విషయం భారత్కు ముందే తెలుసు కదా. తమను గిల్లితే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. మరోసారి దాడులు మొదలయ్యాయి. దెబ్బకు మళ్లీ దెయ్యం వదిలింది. పాక్ గురించి తెలుసు, దాని నక్క వినయాలు, జిత్తుల మారి బుద్ధి గురించి తెలుసు. అందుకే ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దానిని యుద్ధంగానే పరిగణించాలని డిసైడ్ అయింది భారత్. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితిపై త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలు చూస్తుంటే మళ్లీ ఏదో పెద్దగానే జరిగే ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే పాక్ ఒక తప్పు చేయాలి. ఆ తప్పు జరగడమే ఆలస్యం. చావు దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి త్రివిధ దళాలు. మరోసారి భారత్పై దాడులు జరిగితే ఇకపై ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు భారత్. ఇప్పటికే ఇదే విషయాన్ని అమెరికాకు తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. తమపై దాడి జరిగితే ప్రతి దాడి జరుగుతుంది. అలాంటి సమయంలో ఉగ్రవాదులను అప్పగించడం, పీఓజేకేను వదులుకోవడం తప్ప పాకిస్తాన్ వద్ద మరే ఆప్షన్ ఉండదు. ఇందులో ఏ దేశం జోక్యం చేసుకోకూడదు అని కూడా మోడీ తేల్చి చెప్పారు. అటువైపు నుంచి తూటా వస్తే తాము కూడా తోటాతోనే సమాధానం చెప్తాం. ఇది అమెరికాకు మోడీ ఇచ్చిన క్లారిటీ. పాక్కు ప్రతి అడుగులో ఓటమి ఎదురైంది. భారత్తో పోటీ పడే సత్తా లేదని పాకిస్తాన్కు కూడా అర్థమైంది. ఇకపై ఉగ్రవాదుల విషయంలో సాధారణంగా వ్యవహరించమని, గతంలో లాగా చిన్న చిన్న క్యాంపులపై కాకుండా ఏకంగా ఉగ్ర సంస్థల హెడ్ క్వార్టర్లపైనే దాడులు చేశామన్నారు మోదీ. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ దెబ్బకు సరిహద్దుల్లోని అన్ని పాక్ ఎయిర్ బేస్లు ఆపరేషన్ స్టేజ్ను కోల్పోయాయి. అయినా కానీ బరి తెగిస్తే చావు దెబ్బ తప్పలేదు. మొన్నటి వరకు ఎయిర్ బేస్లన్నారు, తుక్కుతుక్కుగా చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులంటున్నారు. మరి ఇప్పటికే దానికి కౌంటర్ ప్లాన్ను భారత్ రెడీగా చేసి పెట్టుకుందా? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.